హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల ఇగురు. టేస్టీ ఇగురు అండి. చాలా బాగుంటుంది. మీరెప్పుడు ట్రై చేసుకోకపోతే ఇలా ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చాలా బాగుంటుంది. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు ఇలాంటి పీసులు అయితే నేను తీసుకున్నాను. ఇంకా మధ్య ముక్కలు ఉన్నాయి. అవైతే నేను ఫ్రై చేస్తున్నాను. ఇలాంటి పీసులన్నీ ఇప్పుడు ఇగురు చేసుకుందాం. ఇవి శుభ్రంగా కడుక్కొని ఇందులో పసుపు, కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా వేసుకొని శుభ్రంగా కలిపి ఈ ముక్కల్ని వేయించుకోవాలండి. ఇగురు కోసం చేప ముక్కల్ని ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెనంకి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ ముక్కలన్నింటినీ పెట్టుకొని వేపుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ పీసులు ఇలా ఇగురు కానీ పులుసు కానీ ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మధ్య ముక్కలన్నీ వేపుకున్నాను నేనైతే. ఇలా చూశారు కదా, అటు ఇటు శుభ్రంగా వేపుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు చూసుకోండి, మన గ్రేవీ ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయ్యాక టమాటా చూపించాను కదా, ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా శుభ్రంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆడించుకున్న ఈ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా, ఇంకా ఉప్పు వేసుకొని ఈ మసాలా పేస్ట్ని శుభ్రంగా వేయించుకోవాలి. ఈ మసాలాలో ఆయిల్ మనకి శుభ్రంగా తేలాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలాగా అయితేనే మనకి టేస్ట్గా వస్తుంది చేపల ఇగురు. ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇందులోనే మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతుంది కదా, మరిగాక మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. చేప ముక్కలు వేసాక కొద్దిగా ఇలా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికాక చూసారా ఇలా ఉంటుంది. గ్రేవీ కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. టేస్టీ చేపల ఇగురు రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీలు నేను ఎన్నో పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.